హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా టాపిక్ చూద్దాము. ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. క్వశ్చన్స్లోకి వెళ్దాం. అండర్ విచ్ ఆర్టికల్ కెన్ బి ప్రెసిడెంట్ డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? ఏ ఆర్టికల్ ప్రకారంగా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు? ఆర్టికల్ 352. మనకి ఇండియాలో 3 ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 352. ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 356. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్పే ఆర్టికల్ 360. How many types of emergencies are mentioned in Indian Constitution? Any? 3. President rule, national emergency and financial emergency. What is the maximum duration of a proclamation of national emergency without approval by Parliament? 1 month. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 352. నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినా ఉండాలి, లేదంటే వార్ అన్న ఉండాలి, లేదంటే ఆర్మ్డ్ రెబెలియన్ అన్న ఉండాలి. ఈ 3 కండిషన్స్లోనే నేషనల్ ఎమర్జెన్సీని ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఆ బిల్లుని పార్లమెంట్లో పెడితే వితిన్ 1 మంత్లో స్పెషల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ అవుతే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేస్తారు. నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి, ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ 21. ఈ 2 ఆర్టికల్స్ సస్పెండ్, రిమైనింగ్ ఆర్టికల్స్ అన్నీ సస్పెండ్ అవుతాయి. అండ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టెన్యూర్ 1 year ఇంక్రిమెంట్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ అయితే. అండ్ ఇప్పటివరకు మనకి నేషనల్ ఎమర్జెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే, ఎన్నిసార్లు ఇంప్లిమెంట్ చేశారంటే 3 times. 1962 ఇండియా చైనా వార్ టైంలో ఇంప్లిమెంట్ చేశారు. 1962 to 1968 వరకు నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ చేశారు. 1971 ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేశారు. 1975 ఇందిరాగాంధీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ని తీసేసి ఆ ప్లేస్లో ఆర్మ్డ్ రెబెలియన్ వర్డ్ని యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ప్రెసిడెంట్ రూల్? ప్రెసిడెంట్ రూల్ని మనం ఏమంటాం? స్టేట్ ఎమర్జెన్సీ కూడా అంటాం. ఏ ఆర్టికల్ చెప్తుంది ఇది? ఆర్టికల్ 356. ఆర్టికల్ 352 ఏం చెప్తుంది? నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈజ్ డిక్లేర్డ్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 360. ఇందాకనే చెప్పాను కదా. డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ విచ్ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ అండర్ ఆర్టికల్ 359. 359 ప్రకారం ఎన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయంటే ఆల్ ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ 21. హూ హ్యాస్ ద అథారిటీ టు డిక్లేర్ అన్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా? ఎవరు డిక్లేర్ చేస్తారంటే ప్రెసిడెంట్ విత్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. విచ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ హ్యాస్ నెవర్ బీన్ యూజ్డ్ ఇన్ ఇండియా టిల్ నౌ? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 360. నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 352. ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 356. ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఇనిషియల్లీ ఇంపోజ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. మ్యాక్సిమం పీరియడ్ ఎంత అంటే 3 years. The 44th Amendment Act of 1978 made which changes in emergency provisions?
అమెండ్మెంట్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేంజెస్ చేశారంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని ఆర్మ్డ్ రెబెలియన్తో చేంజ్ చేశారు. డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ద సాలరీస్ ఆఫ్ విచ్ అఫీషియల్స్ కెన్ బి రెడ్యూస్డ్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ రెడ్యూస్ చేయొచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్వి కూడా రెడ్యూస్ చేయొచ్చు, హైకోర్టు జడ్జెస్. ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ప్రెసిడెంట్ తప్ప ఎవరివైనా శాలరీస్ రెడ్యూస్ చేయొచ్చు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో. విచ్ బాడీ మస్ట్ అప్రూవ్ ఎమర్జెన్సీ వితిన్ 1 month ఆఫ్ ప్రొక్లమేషన్? బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. నేషనల్ ఎమర్జెన్సీ ఎఫెక్ట్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్ by making India a unitary state. The maximum period president rule can remains in a state with parliament approval is maximum ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే 3 years. ఎవ్రీ 6 monthsకి ఒకసారి బిల్లు పార్లమెంట్లో పెట్టి ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ప్రెసిడెంట్ రూల్ రిక్వైర్డా కాదా అని అప్రూవల్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ అయితే నెక్స్ట్ 6 monthsకి మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ అప్రూవల్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అలా 3 years, 6 months అట్లా 3 years వరకు ప్రెసిడెంట్ రూల్ని ఒక స్టేట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఇండియా? నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పటివరకు ఎన్ని టైమ్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారంటే 3 times. ఎప్పుడెప్పుడు? 1961, 1962, 1971, 1975. ఇండియా చైనా వార్ టైంలో, ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఇందిరాగాంధీ 1975లో నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పటివరకు? 1977 వరకు. Which amendment act provided safeguards against the misuse of Article 356? Article 44th Constitution Amendment Act. During national emergency, which list can Parliament legislate on? Both union and state list. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్కి యూనియన్ అండ్ స్టేట్ లిస్ట్ పైన ఏ లిస్ట్ పైన ఏ యాక్ట్ అయినా చేయొచ్చు. హూ రికమెండ్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ టు ద ప్రెసిడెంట్? గవర్నర్ ఆఫ్ ద స్టేట్. విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు ఇష్యూ ఆర్డినెన్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ? ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 123. ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ రూల్. ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ ద టర్మ్ ఆఫ్ లోక్సభ మే బీ ఎక్స్టెండెడ్ బై 1 year ఎట్ ఏ టైమ్. 1 year ఎట్ ఏ టైమ్. మ్యాక్సిమం 6 months ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఎండ్స్. ఇక్కడ మనము నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓవర్వ్యూ. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ ఏంటి? 352. ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ ఏంటి? 356. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ ఏంటి? 360. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఉండాల్సిన కండిషన్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అని ఉండాలి, వార్ అయినా ఉండాలి, ఆర్మ్డ్ రెబెలియన్ ఉండాలి. ఈ 3 conditionsలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేయాలంటే క్యాబినెట్ పర్మిషన్ రిక్వైర్డ్. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ బిల్లుని పార్లమెంట్లో పెట్టి వితిన్ 1 monthలో స్పెషల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ అయితే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ రూల్ ఏంటి అంటే 356 ఆర్టికల్. ఇది కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ స్టేట్లో అప్పుడు 2 monthsలో ఆ బిల్లుని పార్లమెంట్లో పెట్టి వితిన్ 2 monthsలో సింపుల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ అయితే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది.
ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయలేదు. సింపుల్ మెజారిటీతోనే వితిన్ 2 monthsలో బిల్ పాస్ అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ మనకి ఏమంటారు, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి. ప్రెసిడెంట్ రూల్ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ కావు. ఈవెన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవ్వవు. ఇప్పటివరకు మనకి 3 times నేషనల్ ఎమర్జెన్సీస్ ఇంప్లిమెంట్ చేశారు. 1962, 1971, 1975. అండ్ ప్రెసిడెంట్ రూల్ మోర్ దెన్ 100 times ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏంటంటే పంజాబ్. ఎప్పుడు? 1951లో. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏంటంటే మణిపూర్. ఎన్ని టైమ్స్ అంటే 10 times. తర్వాత యూపీ 9 times. ఇప్పటివరకు అసలు ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయని స్టేట్స్ ఏంటంటే ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. ఈ 2 స్టేట్స్లో ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటివరకు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయలేదు. దిస్ ఈజ్ అబౌట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా. చాలా ఇంపార్టెంట్, డీటెయిల్గా చూసుకోండి. మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.